డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జిఎఫ్టీలో సీట్లు అయితే పెరిగినాయమ్మా, భారీగానే పెరిగినాయి ఈ సంవత్సరం. మరి ఆల్మోస్ట్ ఆల్ మరి గత సంవత్సరం కంటే ఈసారి 4470 దాకా ఈసారి సీట్లు అయితే పెరిగినాయి. జిఎఫ్టీలో 9 కొత్త జిఎఫ్టీలు వచ్చినాయి. మరి కొత్త జిఎఫ్టీల్లో సీట్లు ఎన్ని పెరిగినాయి సార్ అని చాలామంది కూడా మన మెంటర్షిప్ కానీ సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళు అడుగుతున్నారు. దానికోసమని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి వీడియో చేస్తే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి. ఈ 9 జిఎఫ్టీల్లో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, మరి బ్రాంచ్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, బ్రాంచ్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ 9 జిఎఫ్టీలో బ్రాంచ్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ అంతా మొత్తము సీట్లు ఎన్ని ఉండొచ్చు ఓన్లీ జిఎఫ్టీస్ వరకు మనం కన్క్లూడ్ అవుదాం ఈ వీడియోలో. మొత్తము ఆల్రెడీ మనం 4000 అని చెప్పాం కాబట్టి 4400 మరి ఐఐటీలో పెరిగినాయి, అదేవిధంగా ఎన్ఐటీలో పెరగటం జరిగింది. విడిగా జిఎఫ్టీలు ఇప్పుడు ఎన్ని పెరిగినాయి ఒకసారి చూద్దాం. దానికోసం మళ్ళీ ఎక్సెల్ షీట్ తయారు చేయడం కూడా జరిగింది స్టూడెంట్స్ కోసం. ఆల్రెడీ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసినట్టయితే మీకు 9 జిఎఫ్టీలు ఉంటాయమ్మ. ఇక్కడ 9 జిఎఫ్టీలు దాకా ఉన్నాయి. ఇక్కడ 9 జిఎఫ్టీలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇది మంచిది. దీనిలో వస్తే అప్లై చేసుకోండి. ఇది నా సజెషన్ ప్రకారం అయితే ఇది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. మీరు చూసుకోండి, వెబ్సైట్ చూడండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 మొత్తము 9 జిఎఫ్టీలు ఉన్నాయి. ఇక్కడ 2 సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయమ్మా. వీటిల్లో ఏంటంటే 2 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. 2 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత 7 వచ్చేసి ఎన్ఐఎఫ్టీలు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 7 ఉండటం అయితే జరిగింది. ఇది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అయితే ఉండదమ్మ, గుర్తుపెట్టుకోండి. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో కొంచెం ఉంటే ఉండొచ్చు, ఐఎమ్ నాట్ షూర్. కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ రీసెర్చ్ దీనిలో మరి సీట్లు అయితే ఉండవు. మొత్తము ఈ కొత్త జిఎఫ్టీలో మీరు మనకు తేలింది ఏంటంటే, ఆల్రెడీ స్టూడెంట్స్కి ఎన్ని తేలినాయి ఇక్కడ మీకు కొత్త జిఎఫ్టీలో ఆల్రెడీ ఇక్కడ టోటల్గా 320, ఓపెన్ స్టూడెంట్స్కి 322 సీట్లు వచ్చినాయి. మరి ఎస్సీకి 117, ఎస్టీ 53 సీట్లు, ఓబీసీ ఎన్సీఎల్ 2, మొత్తము 880 సీట్లు ఉన్నాయమ్మా. 880 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మనకి చూశారు కదా, ఇప్పుడు ఏమేమి బ్రాంచులు ఉంటాయి ఇక్కడ. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, కలిజియా ఇది కర్ణాటక. ఈ కర్ణాటకలో చెప్పాను కదా ఆల్రెడీ కూడా మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఒక్కటి మాత్రమే ఉంది కర్ణాటక, కలిజ్. ఇది పెట్టుకోండి నంబర్ 1, మంచిది. దానిలో ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీలు ఎవరైతే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అంటారో గతిశక్తి తర్వాత పెట్టుకోవచ్చు మీరు. ఆల్రెడీ గతిశక్తి, మరి ఔరంగాబాదు ఇవన్నీ ఉన్నాయి. వీటి తర్వాత మనం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో ఎవరైతే సిఎస్సి ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కూడా నేను వీడియో కూడా చేశాను. మరి సిఎస్సి ఆల్రెడీ గతిశక్తి తర్వాత దీన్ని ఇన్క్లూడ్ చేసుకోండి. ఓబీసీ ఎన్సీఎల్ ఎవరైతే సిఎస్సి ఇంట్రెస్ట్ పడేవాళ్ళు మాత్రమే పెట్టుకోండి. సిఎస్సి అంటే నాకు ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో ఇక్కడ 120 సీట్లు దాకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో బాగానే ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఉంది, ఎలక్ట్రికల్ త్రిబుల్ ఉంది, సిఎస్సి త్రిబుల్ ఎలక్ట్రానిక్స్ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్. ఇది కూడా మంచి సజెషన్ చూసుకోవచ్చు మీరు. గతిశక్తి తర్వాత మీరు వీటిని ఒక్కొక్క దాంట్లో 34 ఉన్నాయి. గతిశక్తి ఆఫ్టర్ గతిశక్తి తర్వాత ఇది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది స్టూడెంట్స్. మరి అదేవిధంగా చూసినట్టయితే మీకోసమని మరి ఇక్కడ ఎక్సెల్ షీట్ క్లియర్గా, దానిలోనేమో జోసా కౌన్సిలింగ్లో అంత మనకి తెలియదు. ఇక్కడ చూసినట్టయితే మరి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్, ఈ పంజాబ్లో చూస్తే మీకు ఇక్కడ 2 బ్రాంచులు ఉన్నాయి, సిఎస్సి ఆర్టిఫిషియల్. మంచిదమ్మా, ఇవన్నీ కూడా మంచి బ్రాంచులు. ఇవి తర్వాత జేఎన్యూలో తర్వాత పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మీరు జేఎన్యూ ఉంది కదా, జేఎన్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత ఈ 2 యూనివర్సిటీస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది డెఫినెట్గా స్టూడెంట్స్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయి, దాదాపు 64 సీట్లే ఉన్నాయి. ఎక్కువ పంజాబ్లో 64 సీట్లు ఉన్నాయి. మరి కర్ణాటక చాలా దగ్గరగా ఉంటుంది, మీరు కర్ణాటకలో పెట్టుకోవచ్చు. కర్ణాటక చాలా దగ్గరగా ఉండే ప్లేస్ ఇదైతే దూరంగా ఉంటుంది. తర్వాత మూడోది ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ 2 అయినాయి కదా, ఇది దూరం ఉంది. ఎవరైతే ఎన్ఐఎల్టీ దీనికి 24 మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 60 సీట్లు మాత్రమే ఉన్నాయి.
ఇక్కడ ఈ బ్రాంచ్ చూసినప్పుడు మనకి ఏఎంఎల్ ఉందాం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏఎంఎల్ 64, ఇక్కడ అగర్తాల, ఇది చాలా దూరం ఉంటుంది అగర్తాల. మనకి దగ్గరగా ఉండేది ఇది కాలికట్ అనేది ఇంకొకటి ఉంది, అది దగ్గరగా ఉండొచ్చు. కాలికట్ ఓకే. కాలికట్ చూడండి ఒకసారి, కాలికట్ కూడా మీకు అగర్తాల ఉంది. అగర్తాల ఇవి స్టూడెంట్స్ ఈ విధంగా మరి ఇవి శ్రీనగర్ ఉంది, ఇక్కడ శ్రీనగర్ ఉంటాము. శ్రీనగర్ కొంచెం దూరము, మనకి దగ్గరగా ఉండేది మాత్రం కాలికట్. ఎవరైనా కాలికట్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కోహిమాలో మనకి ఎన్ని సీట్లు ఉండే, 30 సీట్లు ఉండే కోహిమాలో. తర్వాత ఇక్కడ వచ్చినప్పుడు ఎంపాల్లో మనకి ఎన్ని సీట్లు ఉండే, 60 సీట్ల దాకా ఉన్నాయి ఎంపాల్లో. ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, కాలికట్ మనకి కేరళ దగ్గర చాలా దగ్గరగా ఉంటుంది మీకు, ఎన్ఐటి కాలికట్ ఆ ప్రాంతంలో. ఇక్కడ 30 సీట్లు ఉన్నాయమ్మ, గుర్తుపెట్టుకోండి. 30 సీట్లు సిఎస్సి ఏఎంఎల్ ఇవి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మీరు కాలికట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు అజ్వాల్ అంటే ఇది ఎక్కడో అజ్వాల్, ఐఎమ్ నాట్ షూర్. చెక్ చేయండి ఒకసారి, గూగుల్లో చెక్ చేసి అజ్వాల్ ఈ ప్రాంతంలో మీకు ఉండే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ అజ్వాల్లో మీకు దాదాపు 60 సీట్లు ఉన్నాయి అజ్వాల్లో 60 సీట్లు, మొత్తము 808 సీట్లు దాకా ఉన్నాయి. ఇక్కడ 808 సీట్లు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఈ జిఎఫ్టీలను దేని తర్వాత పెట్టాలనేది కూడా చూద్దాం, బ్రీఫ్గా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు మనకి జిఎఫ్టీలో నెంబర్ 1 జిఎఫ్టీ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ. ఇది పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నెంబర్ 1. ఇక్కడ ఫీజులు భారీగా ఉంటాయేమో, కొద్దిగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ దూరంగా ఉండండి, ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా ఎక్కువగా ఉంటాయి. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, చండీగఢ్, జిఎస్, బిర్లా. తర్వాత ఇవి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉందమ్మ, జవహర్లాల్ జిఎస్ ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం మనం చూస్తున్నాం. మీరు ఈ జిఎఫ్టీలను ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే భువనేశ్వర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, యూనివర్సిటీ మనం హోంకోట చూద్దాం. ఓకే, మిశ్రా తర్వాత జేఎన్యూ తర్వాత పెట్టుకోవచ్చు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తర్వాత పెట్టుకోవచ్చు, భువనేశ్వర్, జేఎన్యూ, ఢిల్లీ, ఇవన్నీ కూడా పంజాబు, బిర్లా. తర్వాత ఇక్కడ రోపర్, దీని తర్వాత పెట్టుకోవచ్చు అమ్మ మీరు. దీని తర్వాత కానీ ఔరంగాబాద్ తర్వాత ఇంకా హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఔరంగాబాద్ తర్వాత మీరు ఎన్ఐఈఎల్టీ, ఇప్పుడు ఎన్ఐఎల్టీ ఔరంగాబాద్ ఉంది కదా, ఎన్ఐఎల్టీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఎన్ఐఈఎల్టీ. ఈ ఐటీ దీని తర్వాత ఔరంగాబాద్ తర్వాత కాలికట్ పెట్టుకోండి, మన తెలుగు వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత మీరు దీని తర్వాత కాలికట్ పెట్టుకోండి. ఇక్కడ హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ తర్వాత ఇది పెట్టుకోండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా, హైదరాబాద్ హెచ్సియు తర్వాత పెట్టుకోండి. హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు తర్వాత మరి కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీని పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు, మనకు దగ్గరగా ఉంటుంది. స్టూడెంట్స్ కూడా చాలా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తర్వాత అదేమో ఔరంగాబాదు తర్వాత పెట్టుకోండి. వదోదర గతిశక్తి తర్వాత కూడా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోవాలంటే గతిశక్తి తర్వాత మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలికట్ పెట్టుకోండి, ఇంపాల్ పెట్టుకోండి, ఇవన్నీ పెట్టుకోండి. తర్వాత దీని తర్వాత ఇవి కూడా పెట్టుకోవచ్చు. మరి భోపాల్ ఇన్స్టిట్యూట్ గతిశక్తికి ముందు మీరు భోపాల్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ లేదమ్మా దీనికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ లేదు కాబట్టి మనము ఉరామరిగా అటు ఇటు జరుపుకోవచ్చు, దీన్ని ఇబ్బంది ఏమీ లేదు. గతిశక్తికి ముందు గతిశక్తికి తర్వాత పెట్టుకుంటే ఈ యొక్క మీరు వెబ్ ఆప్షన్స్ క్లియర్గా ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఔరంగాబాద్ తర్వాత కానీ గతిశక్తి తర్వాత కానీ ఇవన్నీ పెట్టుకోండి. ఎవరైనా ఇంకా మెంటర్షిప్ జాయిన్ ఎవరైనా ఇంకా మెంటర్షిప్ తీసుకోవాలంటే మరి జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఉన్నారు,
మరి కొద్దిగా డిలే ఉంటుంది, రెస్పాన్స్ అయితే డిలే ఉంటుంది. పర్లా సార్ అన్న వాళ్ళు అయితే రావచ్చు. ముందుగానే చెప్తున్నా కదా, ఇది మన వాట్సాప్ నంబర్. ఇప్పుడు స్టూడెంట్స్ అయితే ఎక్కువ ఉన్నారు. ఎవరైనా పర్వాలేదు, మేము కొంచెం వెయిట్ చేస్తాము అన్న ఓకే, రెస్పాన్స్ అనేది లేట్గా రావచ్చు, మరి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. బై దిస్ మీ రవికుమార్ సైనింగ్.